ఇక వాళ్ళిద్దరూ నటనలో లెజెండ్స్. సిల్వర్ స్క్రీన్ పై తామేంటో నిరూపించుకున్నారు. పొలిటికల్ స్క్రీన్ పై ఆసక్తి చూపుతున్నారు. కానీ ఎంట్రీ ఎప్పుడంటే మాత్రం మొహం చాటేస్తున్నారు. తమిళనాడు తాజా రాజకీయాల్లో కమల్ హాసన్, రజనీకాంత్ల తీరు ఆసక్తి రేపుతోంది. రాజకీయాల్లోకి రామంటూనే వాళ్ళు వేస్తున్న అడుగులు కొత్త సందేహాలకు కారణమవుతున్నాయి. నా దారి రహదారి అంటారు, కానీ రాజకీయ నాయకులు రహస్యంగా కలుస్తున్నారు. తెరపై విశ్వరూపం చూపిస్తారు. తెర వెనక మాత్రం ఏ విషయంపై క్లారిటీ ఇవ్వరు. ఈ తమిళ లెజెండ్స్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు? ఒకరు తలైవా, ఇంకొకరు లోకనాయకుడు. ఇద్దరూ ఇద్దరే. సినిమాలైనా సామాజిక కార్యక్రమాల్లోనైనా వారికి వారే సాటి. ఈ ఇద్దరు రాజకీయాల్లోకి రావాలని, వస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. తరచూ వాళ్లు వేస్తున్న అడుగులు, ఎత్తుకుంటున్న గళం, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ల టార్గెట్ రాజకీయాలే అనిపించేలా ఉంటాయి. ఏంటి మ్యాటర్ అని అడిగితే మాత్రం ఒకరు నో పాలిటిక్స్ అంటే, ఇంకొకరు నేను రాజకీయాలకు సూట్ అవ్వను అంటున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఆయన రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సూపర్ స్టార్ ఎప్పుడొస్తారు అని అడిగితే మాత్రం నో పాలిటిక్స్ అని తేల్చేస్తున్నారు. కానీ ఆయన వేస్తున్న అడుగులు, భేటీలు మాత్రం సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీతో సన్నిహితంగా కబాలీ మెలుగుతున్నాడా అనే అనుమానం కలుగుతోంది. రాజకీయ రంగ ప్రవేశమని వార్తలొచ్చిన ప్రతిసారి తాను రానంటూ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఆయన వేస్తున్న అడుగులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. బీజేపీకి సన్నిహితంగా ఉంటారు. కేంద్ర మంత్రి రాధాకృష్ణన్తో భేటీ అవుతారు. ఆర్కే నగర్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తారు. కొందరు తమిళ నేతలతో రాజకీయ సమావేశాలు జరుపుతారు. ఇదేంటి అని అడిగితే మాత్రం నో పాలిటిక్స్ అంటారు. రజనీకాంత్ మాత్రమే కాదు, లోకనాయకుడి తీరు ఇలాగే ఉంది. ప్రస్తుత రాజకీయాలపై తీవ్రంగా స్పందిస్తారు. హాట్ కామెంట్స్ చేస్తారు. శశికళను కమల్ విమర్శించిన స్థాయిలో డీఎంకే కూడా విమర్శించలేదంటే ఆ ఆక్రోశాన్ని అర్థం చేసుకోవచ్చు. పొలిటికల్ గా అప్ టు డేట్ ఉంటూనే పాలిటిక్స్ పై మాత్రం శ్రద్ధ లేదంటున్నారు. అయితే రజనీకాంత్ సమావేశమవుతున్న నేతలతో ఇప్పుడు కమల్ కూడా భేటీ అవుతుండడం ఆసక్తి రేపుతోంది. తలైవా మాత్రమే కాదు, కమల్ కూడా బీజేపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాధాకృష్ణన్తో కమల్ భేటీ అవ్వడం ఆసక్తి రేపుతోంది. రజనీ భేటీ అయిన లీడర్లతో కమల్ సమావేశమవ్వడం వెనక అర్థమేంటన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇద్దరికీ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి ఉన్నా బయటపడ్డలేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రజనీకి రాజకీయాలంటే ఆసక్తే. మద్దతు కోరొచ్చిన వారికి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అటు కమల్ హాసన్ కూడా రాజకీయాలపై అవగాహన ఉన్న నటుడు. అన్యాయం జరిగినప్పుడు ఎవరన్నది చూడకుండా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొడతారు. ఈ ఇద్దరికి అంతర్లీనంగా రాజకీయాలంటే ఆసక్తున్నా కొన్ని తెలియని కారణాలతో వెనకం చేస్తున్నారు. తమిళనాడు సినిమా పరిశ్రమను శాసించిన ఈ ఇద్దరు లెజెండ్స్ పొలిటికల్ ఎంట్రీ దగ్గరకు వచ్చేసరికి వెనక్కి తగ్గుతున్నారు. అయితే రజనీ వరుస పొలిటికల్ మీటింగ్లకు తోడు కమల్ కూడా అదే రూట్లో సాగుతుండటంతో ఇప్పుడు మళ్లీ వార్తలు ఊపందుకున్నాయి. భేటీల సారాంశం పొలిటికల్ ఎంట్రీయేనన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఇద్దరు సినీ ఉద్దండుల ఫైనల్ డెసిషన్ ఏంటన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్.